ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే విశ్వాస వాక్కు అనే టీవీ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి మా శ్రోతలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. తప్పగా మీరు బాగుండాలి అని అరుదైన ప్రార్థనలు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. మీలో చాలామంది మీ ప్రార్థన అవసరతల కొరకై ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. మరి మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ యొక్క ఆత్మీయమైన శ్రేయస్సుకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని, ఎన్నో పరిస్థితులు, ఆర్థికమైన ఒత్తిళ్ళు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ దేవుడే ఈ కార్యక్రమాన్ని ఆగకుండా దేవుడే కొనసాగిస్తున్నాడు. వాక్య ధ్యానములోనికి మనం వెళ్ళిపోదాం. అటు ఇటు తిరగొద్దు. జాగ్రత్తగా మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు ఆలకిద్దాం. ఏదో ఒక మాట మనలను ప్రభావితం చేస్తుంది, ఏదో ఒక మాట మనలను బలపరుస్తుంది, ఏదో ఒక మాట మనలను ప్రోత్సాహపరుస్తుంది. దేవుడు ఏది అవసరమో అదే ప్రభు మాట్లాడతాడు. గత కాలములో నేను పరిశుద్ధాత్మను గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడారు. ఏ విషయంలో మాట్లాడారు అంటే, ఆత్మకు వ్యతిరేకంగా చేసే పాపాలను గురించి ప్రభు మనతో మాట్లాడారు. ఈ రాత్రి ప్రసంగాంశం ఏమిటంటే, పరిశుద్ధాత్మ ద్వారా లేదా పరిశుద్ధాత్ముడు నీలో, నాలో, మనలో ఆయన చేసే కార్యాలు. ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకోవాలి? ఆత్మ నింపుదల మనకు ఎందుకు కావాలి? అన్య భాషల చేత మనం ఎందుకు మాట్లాడాలి? అన్య భాషలకు అర్థాలు ఎందుకు చెప్పాలి, ప్రవచించాలి? ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే కృపావరాలు. దేవునికి స్తోత్రం. అయితే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో దేవుడు చేసే కార్యాలు ఏమిటి? నెంబర్ 1, మొట్టమొదటిగా డైరెక్ట్ స్టేట్ ఫార్వర్డ్లోకి వెళుతున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం, దయచేసి 8వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, చూడండి, లోకమును ఒప్పుకొన చేయును. వినండి, యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు, ఇదిగో నేను ఈ లోకాన్ని విడిచి నేను వెళ్ళబోతున్నాను. నేను ఎప్పుడైతే వెళతానో అప్పుడు నేనేమన్నా పంపిస్తాను? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను పంపిస్తాను అన్నారు. ఆయన అన్నారు, భూమి మీద బతికి ఉన్న దినాల్లోనే ఏమన్నారు తెలుసా? నేనుగో వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం మీరు పొందుకునే వరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ మీదకి నేను పంపిస్తానని యేసు ప్రభు చెప్పాడు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. యేసు ప్రభులు వారు పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత 40 దినాలు భూలోకంలో ఉన్నారు. 11 సార్లు యేసు ప్రభుల వారు ఆయన శిష్యులకు ప్రత్యక్షమై పరలోకానికి ఆరోహణమైన వెంటనే ఏమండి, యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఆ వాగ్దానం కొరకు 120 మంది మేడగదిలో ప్రియులారా 10 దినములు ఏక మనస్సుతో ఎడతెగక ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఎందుకంటే యేసు ప్రభు అన్నారు, ఏమన్నారు అంటే, ఇదిగో నేను వెళ్తున్నాను, ఆయన వచ్చి, అంటే ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడే ఈ లోకములోనికి వస్తాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వస్తాడో చూడండి, ఆయనట పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఏం చేస్తాడంటే లోకమును ఒప్పింప చేస్తాడు. నెంబర్ 1,
పరిశుద్ధాత్ముడే పాపమును గురించి ఏం చేస్తాడు? ఒప్పింప చేస్తాడు. అందరూ చెప్పండి, ఏం చేస్తాడు? ఒప్పింప చేస్తాడు. కొర్నేలి ఏమండి, వారి బంధువులు అన్యులైన వారందరినీ తన ఇంట కూర్చోబెట్టాడు కదా. కూర్చోబెట్టినప్పుడు దేవుడే మాట్లాడాడు. ఇదిగో ఇప్పేలో చర్మకారుని ఇంట పేతురు గారు ఉన్నాడు, నువ్వేం చేయాలి? పేతురు గారిని తీసుకుని అవ్వాలి. పేతురు గారిని నువ్వు తీసుకొచ్చి ఏమండి వీళ్ళందరికీ నువ్వేం చేయాలి తెలుసా? దేవుని వాక్యమును ప్రకటించాలని దర్శన రూపంలో దేవుడు ఎవరితో మాట్లాడారంటే కొర్నేలితో మాట్లాడాడు. ఇప్పుడు ఈ కొర్నేలి ఏం చేశాడంటే ఇద్దరు మనుషులను పేతురయ్య గారి దగ్గరికి పంపించాడు. అయితే నా ప్రియులారా, పేతురు గారిని తీసుకొచ్చాడు. కొర్నేలి బంధువులందరూ ఎవరు తెలుసా? అన్యజనులు. ఎవరండి? అయితే పరిశుద్ధాత్మ చేత పేతురు గారు నింపబడ్డారు. దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన వాక్యం చెబుతున్నాడు. ఎవరున్నారు తెలుసండి? అన్యజనులు ఆ వాక్యమును వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడింది. ఏంటంటే వాక్యము వింటుండగానే పరిశుద్ధాత్మ ఏమైందటండి? అన్యజనులైన వారి మీద కుమ్మరించబడుతుంటే వారు తెలియకుండానే వారు పాపాలు ఏం చేస్తున్నారంట? ఒప్పుకుంటున్నారట. పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తే ఆటోమేటిక్గా నువ్వు తెలియకుండానే నీ అపరాధాలు ఒప్పుకుంటావు, నీ పాపాలు ఒప్పుకుంటావు. ఎందుకో తెలుసా? నువ్వు ఒప్పుకోకపోయినా పరిశుద్ధాత్ముడు నీలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింప చేస్తాడు. ఏమండి, నీ అంతరంగములో దాగి ఉన్న పాపం, రహస్య పాపం, నువ్వు ఎవరికీ తెలియకూడదు అనుకుంటున్నావో, ఏ పాపమైతే తెలియకూడదు అనుకుంటున్నావో ఆ పాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడే ఒప్పింప చేస్తాడు. ఒకసారి దైవజనులు యేసన్న గారు చెప్పగా నేను విన్నాను. ఈయన ఓ రోజున వాక్యం చెప్తున్నాడట. ఒక వ్యక్తి చంపుదామని నరుగుదామని మీటింగ్ వెనకాల కత్తి పెట్టుకుని కూర్చున్నాడట. ఆ రోజు దైవావేశము చేత దైవజనుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యం చెప్తా ఉంటే తెలీదు. ఆయన ఇలాగ అంటున్నాడంట, ఒక వ్యక్తి నరహత్య చేశాడు, వారం రోజుల నుంచి వాడికి ఏం పట్టట్లేదు, నిద్ర పట్టట్లేదు. ఆ పాపం వాడిని ఏం చేస్తుందో తెలుసా? నిద్ర లేకుండా చేస్తుంది. ఆ పాపాన్ని బట్టి వాడికి ఏమి లేదు, మనశ్శాంతి లేదు. ఆ పాపం వాడిని పట్టుకుంటుంది అని అనగానే కత్తి పట్టుకున్న ఈయన వాక్యం వింటున్న ఆయన, ఈయనేంటి నా గురించి ఎలాగా మాట్లాడతలేదు, నా గురించి ఎలా చెప్పేస్తున్నాడు అంటే, మొన్న ఒకడో ఫోన్ చేశాడు టీవీ వాక్యం వింటాను, అయ్యారు ఏదో నా గురించి చెప్పినట్టు చెప్పేస్తున్నారు ఏంటని అంటున్నాడు. పరిశుద్ధాత్ముడు, నేను అంటాను పరిశుద్ధాత్ముడే ఆ సమయాన్న ఎవరికి ఏది అవసరమో, దేని గురించి అవసరమో అదే మాట్లాడతాడు. ఇంతకీ ప్రియులారా, పరిశుద్ధాత్ముడే ఏం చేస్తాడంటే ఆ సమయంలో పాపమును గురించి తెలియకుండానే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా దేవుడే మాట్లాడేస్తాడు. నేనంటాను నీ అంతరంగములో దాగి ఉన్నది. దైవజనులు అలా చెప్తా ఉంటే ఆశ్చర్యపోతున్నాడంట. ఎవడో నా గురించి చెప్పేశాడు. అందుకే ఈయన తీక్షణంగా వాక్యం వింటా ఉన్నాడంట. వింటా ఉంటే పరిశుద్ధాత్ముడు ఆ రోజు ఆ వాక్యము అతను దర్శించింది. చప్పలు కొట్టండి. ఏమండి, ఆ కత్తి పట్టుకుని యేసన్న గారి కాలు మీద పడిపోయాడంట. నిజం చెప్తాను, ఏమండి, ఆ వ్యక్తిని, అతనిలో ఉన్న పాపాన్ని ఒప్పింప చేయవాడెవరు? పరిశుద్ధాత్ముడే కదా. నువ్వు ఏది చేస్తున్నావో అది దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, నిన్ను ఒప్పింప చేస్తాడు. అర్థమవుతుందా? నేనంటాను, నువ్వు రహస్య పాపమైనా బహిరంగ పాపమైనా ఏదైనా దేవుని ఆత్మ నిన్ను ఒప్పింప చేస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అందులైన వారే దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు, వారు వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆత్మ వారి మీదకి ఎప్పుడైతే దిగి వచ్చాడో, ఆత్మ
వారిని ఏం చేస్తుందో తెలుసా? వారి పాపములను ఒప్పింప చేస్తా ఉంటే అక్కడ వచ్చినటువంటి కొన్నేళ్ళ ఇంటికి వచ్చినటువంటి సీనియర్ విశ్వాసులు అలా చూస్తూ ఉండిపోయారంట. కారణం ఏంటో తెలుసా? అంజుల మీద కూడా పరిశుద్ధాత్మ దిగి వస్తుందా? ఈ వాక్యం చెప్తే మీకు డౌట్ రావచ్చు, అదేంటండి బాబు, వాళ్ళ బాప్తీసం తీసుకోకుండానే పరిశుద్ధాత్మ వచ్చేసిందంటే నేను అంటాను, బాప్తీసానికి ఏమండి పరిశుద్ధాత్మ పొందడానికి ఏ విధమైన సంబంధం లేదు. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉందంటే నువ్వు బాప్తీసము పొందకపోయినా పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోగలవు. నిజం, వాస్తవం కూడా. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? పాపమును గురించి ఏం చేస్తాడు? నీతిని గురించి ఏం చేస్తాడు? తీర్పు గురించి ఏం చేస్తాడు? ఇవన్నీ ఒకటే, ఒక్కో పాయింట్లోనే పాపాను గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మనల్ని ఏం చేస్తాడండి? పరిశుద్ధాత్ముడిని ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక పౌలు 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి చూడండి, ఇక్కడి నుంచి జాగ్రత్త గమనిద్దాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం ఏంటో తెలుసా? పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. చప్పట్లు కొట్టను గట్టిగా. రెండవదిగా ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? పాప నియమము నుండి, దేని నుంచి? పాప మరణముల. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణమేగా. పాపం వల్ల వచ్చు జీతము మరణమే కదా. ఇక్కడ ఏమన్నాడంటే ఆత్మ యొక్క నియమం అంట పాప మరణముల నుండి మనల్ని ఏం చేస్తుంది నాన్న? చెప్పండి, ఏం చేస్తుంది? మనల్ని విడిపిస్తాదిగా. ఆత్మను పొందుకోవాలిగా, దేవుని ఆత్మచేత నింపబడాలిగా. పరిశుద్ధాత్ముడు నీలో, మనలో ఉన్నటువంటి పాప మరణముల నుండి ఆత్మ నియమం ఏం చేస్తుంది? నువ్వు ఆత్మను పొందక కథలో కట్టులాగా ఎంత చెప్పినా ఏదో ఒకసారి వెలిగింది. నేనేమన్నా చెప్పినా, ఒకసారి నువ్వు ఆత్మ ద్వారా వెలిగించబడ్డావు అనుకో, నిత్యము ప్రతిరోజు వెలుగుతూ ఉండాలి. ఏమన్నా అయ్యారు వెలుగుతూ ఉండాలంటే ఏం చేయాలి? కొబ్బు నూనె వేయాలంటే అలా కాదు, ప్రార్థన అనే నూనె వేయాలి. అది మరి అంటే ప్రార్థన చేస్తూ ఉంటే వెలుగుతూ ఉంటావు, వాక్యం చదువుతూ ఉంటే వెలుగుతూ ఉంటావు, ఇతరులకు సువార్త చెబుతూ ఉంటే ఎదుగుతూ ఉంటావు, దేవుని గురించి అత్తమాటలు నీ నోరు మాట్లాడుతూ ఉంటే ఏమవుతావు? వెలుగుతూ ఉంటావు. నువ్వు దేవుని సన్నిధికి పోయినప్పుడు నీ నోటికి ఏం పెట్టుకోవాలా? తాళం పెట్టుకోవాలా? మౌనంగా ఉండాలి. నువ్వు తగ్గాలి, దేవుడే హెచ్చాలి. ఇక్కడ అది అన్ని విషయాల్లో. విషయం ఏమిటంటే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్ముడే విడిపిస్తున్నాడు. ఆయన ఆత్మ మనల్ని విడిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. లేకపోతేనా విడిపించకపోతే, పాప మరణాలు విడిపించబడకపోతే, పాపము నుంచి మనము విడిపించబడకపోతే, అర్థమవుతుందా? అందుకే నాకు అర్థమైంది. పౌలు అన్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడని. ఎందుకు అన్నాడు? పరిశుద్ధాత్మను పొందకుండా, దేవుని ఆత్మచేత నింపబడకుండా, సింపుల్. ఆత్మ పొందకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నా, ఎన్ని వారణాల నుంచి వస్తున్నా, నేను పుట్టక ముందే గుడికి వస్తున్నా. అర్థమవుతుందా? సీనియర్ విశ్వాసులు చాలా మంది ఉన్నారు, ఇంకా ఆత్మ పొందలేని అనుభవం. పొందలేని అనుభవం లేదు గనకనే ఉద్రేకాలు చావట్ల, కోపము చావట్ల, ఏమండి సీరియస్నెస్ చావట్ల. ఏమండి ఆత్మ ఎప్పుడు వస్తుందో? ఎందుకంటే అదే మాట అన్నారు. ఏంటో తెలుసా? ఇదే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 13వ వచనంలో ఆయన ఏమన్నారు? ఓకే, దేని చేత?
ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత శరీర క్రియలన్నీ చంపేయాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు ఆత్మ చేత ఏమవ్వాలి? శరీర క్రియలను నువ్వు చంపిన ఎడల నువ్వేమవుతావు? జీవిస్తావు. ఏం చేస్తాం మనం? చెప్పండి, ఏం చేస్తాం మనం? జీవిస్తాం. ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేయాలి? చంపలేకపోతున్నాం. ఏం చేయలేకపోతున్నాం అండి? వాటిని మనం జయించలేకపోతున్నాం. ఏదోనండి అయ్యారు, చిన్న బలహీనత ఉంది, క్షమించేయండి అంటున్నాడు. నన్ను నేనేం చేయమంటాను రా? నిన్ను చిన్న బలహీనత ఉంటే దేవుని దగ్గర ఒప్పుకొని ఆత్మ ద్వారా ఆ పాప మరణములు అనే నియమము నుంచి నువ్వేం చేయాలి? అధిగమించాలి. నువ్వు పోపుల కాలంలో పోయింది. ఆ పాప పత్రం ఇచ్చేస్తాడు, చెవులో ఊదేస్తాడు, ఏజ్ రక్తం వేజే. ఈ పోపు గారేమో డబ్బులు ఇచ్చి పాప పత్రాన్ని అమ్మేసుకుంటాడు. పోపు గారి చెవులో పోతే యేసు ప్రభు ఎందుకండి ఈ లోకం రావటం? సిలువ వేయబడవలసిన ఇంకెందుకండి? పోపు గారి చెవులో చెప్తే పాపం పోతే. అయ్యి బాబు, మన వాళ్ళు అయితే క్లూ కొట్టేద్దరు. అలాగైతే దేవునికి స్తోత్రం. ఎందుకు? పాప పత్రం కొనుక్కుంటే పోపు గారి చెవిలో ఊదెత్తే పాపం పోతే, అయ్యి బాబోయ్, ఇక్కడ తీర్థం కింద ఉంది జనం. దేవునికి స్తోత్రం. నిజమే కదా మరి. అలా పాపం పోతే యేసు ప్రభు ఎందుకు రావాలి? ప్రాణం ఎందుకు పెట్టాలి? రక్తం ఎందుకు కార్చాలి? కొంచెం మనం ఆలోచించాలి. దేవుని ఆత్మను ఎందుకు పొందాలి అంటున్నారు? ఆత్మలు ఎందుకు ఆనందించాలన్నారు? ఆత్మ చేతనే శరీర క్రియలు మనం చంపితేనే జీవిస్తాం. ఆత్మ చేత నువ్వు నియమించుకుని ఉండగలుగునంటే ఖచ్చితంగా ఏం చేయగలవు? ఉండగలవు, అంతే. దేవునికి స్తోత్రం. నియమం నువ్వు చేయాలని కూడా ఖచ్చితం, అంతే. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముని కార్యం అది. ఒకటి ఒప్పింప చేస్తాడు, రెండు పాపము నుంచి, పాప మరణము నుంచి ఏం చేస్తాడు? విడిపిస్తాడు. మూడవదిగా మనం చూద్దాం. మూడవదిగా రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఒకసారి 16వ వాక్యాన్ని మనం చదువుదాం. అయినను అన్యజనులనే అర్పణంట. ఏంటమ్మా? అన్యజనులనే అర్పణంట పరిశుద్ధాత్మ వలన ఏమవుతుంది? పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు. మరొకసారి ఈ మాట మనం మరొకసారి రిపీట్ చేస్తే, అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన ఏమవుతుంది? అమ్మ వినండి, ఆత్మ, పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంటే, మనలందరిని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఇంకా మీకు క్లియర్గా చదవాలంటే అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము తల్లి 11వ వాక్యం చదవండి. ఓకే. మనము దేవుని ఆత్మయందు దేని యందు కడగబడండి? దేవుని ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై. అమ్మ వినాలి మీరు. పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని కడిగి మూడవదిగా మనల్ని ఏం చేస్తాడంటే పరిశుద్ధపరుస్తాడు. ఆ పొరపాట్లన్నీ పరిశుద్ధాత్ముడే కడిగేశాడు. ఇందాక చెప్పానుగా, 120 మంది మేడగదిలో 10 దినాలు ఉన్నారు. ఈ దీనుడికి ఆ మేడగది యెరూషలేము 2 సార్లు వెళ్ళి ఆ మేడగది చూసే భాగ్యం నాకు ఇచ్చాడు, అమ్మగారికి ఒకసారి ఇచ్చాడు. ఇద్దరం కలిసి వెళ్ళి చూడడానికి ప్రభు కృప చూపించాడు. నిజం చెప్తున్నాను వినండి. పేతురు గారు 120 మంది ఆ మేడగదిలో 10 దినాలు ఏక మనసుతో ఎప్పుడైతే ప్రార్థన చేశారో 50వ దినం అనగా పెంతెకోస్తు దినం రోజున పేతురు గారి మీదకే మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడో అన్య భాషలతో మాట్లాడుతూ మొదలు పెట్టాడు. నేను ఒక మాట చెప్తాను, పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తే నీలో నున్నటువంటి పాపాలు పోతాయి, భయం పోతుంది, సిగ్గు పోతుంది, అధైర్యం పోతుంది, పిరికితనం పోతుంది. దేవుని ఆత్మ నీలో ధైర్యాన్ని నింపేస్తుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇన్ని పొరపాట్లు చేసిన పేతురు గారిని
పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? పవిత్రపరిచాడు కదా. ఏమండి, అన్యజనులనే అర్పణ పరిశుద్ధాత్మ వలన ఏమవుతుందంటే పవిత్రపరచబడుతుంది. అన్యజనులు నేను ఇందాక చెప్పాను. ఇందాక ఏం చెప్పాను తెలుసా? కొర్నేలు ఇంటి దగ్గర అన్యజనులు దేవుని వాక్యము వింటా ఉంటే ఆ వాక్యము అన్యజనులు ఏం చేసిందో తెలుసా? ఆ పరిశుద్ధాత్మే ఏం చేసిందో తెలుసా? వాళ్ళందరినీ పవిత్రపరిచేసింది. ఆత్మ ఇప్పుడు ఏం చేస్తుందంటే మనలందరినీ పరిశుద్ధపరుస్తుంది. ఎట్లాగా అంటే ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీ తలంపులు పరిశుద్ధపరచబడతాయి, నీ క్రియలు పరిశుద్ధపరచబడతాయి, నీ ఆలోచనలు పరిశుద్ధపడతాయి. సమస్తమును కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధపరుస్తాడు. చెప్పడగోదాం గట్టిగా. నిజమే క్రైస్తవ సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా ఆత్మ మనలను ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తూ ఉంది. ఆత్మ పరిశుద్ధపరచకపోతే ఎట్లాగా మనము దేవుని దగ్గర నిలబడగలం? పేతురు గారిని పరిశుద్ధపరచలేదా? కొర్నేలు ఇంటి దగ్గర ఉన్న అన్యులైన వారు దేవుని వాక్యమును వింటున్నప్పుడు వారిని ఏం చేయలేదు? పరిశుద్ధపరచలేదా? ఇప్పుడు మనము దేవుని సన్నిధికి వచ్చే మనం పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా, అక్కడ అన్నారు ఎవరు? పౌలు గారు కొరింథీ సంఘానికి ఏంటి? ఆత్మ వలన కడగబడి మీరేమవ్వాలి? పరిశుద్ధపరచబడి. ఇప్పుడు ఆరాధన ముందే ఎందుకు రావాలి మనం? మీరు ముందు వచ్చేది బంగారు కోడిగుడ్లు అని ఆడతారు. అక్కడ ముందు వచ్చేది ఎందుకో తెలుసా? ఆత్మను కోరించి ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలా? ఒప్పుకోలు ప్రార్థన చేయాలా. ఎలా పడితే అలాగా దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడో అలా చేయాలి. ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. ఈ ఒప్పుకోలు ప్రార్థన ఎప్పుడైతే జరుగుతుందో, చేంజింగ్ ఎప్పుడైతే జరుగుతుందో, పరిశుద్ధాత్ముడు ఆటోమేటిక్గా నీ మీదకి ఎప్పుడైతే నీలోనికి వస్తాడని చెప్తున్నానో, అది అనుభవించిన వాళ్ళకి తప్ప ఉన్న వాళ్ళకి అది అర్థం కాదు. ఆత్మలో పొందుకొని ఆత్మను అనుభవించిన వానికి మనసంతా ఫ్రీ అయిపోద్ది. మైండ్ అంతా ఏమైపోద్దండి? ఫ్రీ అయిపోతుంది. ఎప్పుడో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వస్తాడో, దేవుని ఆత్మశక్తి ఎప్పుడైతే పొందుకుంటామో, ఆత్మ ఎప్పుడైతే రిలీవ్ అవుతూ ఉంటుందో హృదయాలు తేలిక పడిపోతాయండి. నిజం. పరిశుద్ధాత్మ ఆటోమేటిక్గా నీ ఆలోచన, నీ తలంపులు ఏం చేస్తుందో తెలుసా? పవిత్రపరిచేస్తుంది నిన్ను, నీ హృదయాన్ని. అందుకే దావీదు అంటాడు, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేకయ్యా, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి ఏం చేయొద్దు, తీసివేయొద్దయ్యా అని దావీదు ఏం చేస్తాడు? ప్రాధాయపడుతున్నాడు. అయ్యా నీ సన్నిధి నుండి నన్ను తోసివేయకు, నా యొద్ద నుంచి చెప్పండి నీ పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేస్తాడు. ఆత్మ కార్యాలు పరిశుద్ధాత్ముడు నీలో, నాలో, మనలో ఆత్మకార్యం జరుగుతుంది. ఏంటి ఆత్మకార్యం అంటే? నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఇది మూడవది. స్తోత్రం పరిశుద్ధుడు వేం తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి ప్రభా యొక్క ఉపవాస కూడికలో అయ్యా నాయనా నీ దాసులను, సేవకులను నైనా అభిషేకించి
అయ్యా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా పరిశుద్ధాత్ముడు చేసే కార్యములను గూర్చినైనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, లోకమును గూర్చి ప్రభా నైనా నీకు స్తోత్రాలు. ఒప్పింపచేసే దేవుడు తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. పాప మరణముల నుండి ప్రభా, అయ్యా పాప మరణముల నియమము నుండి నైనా మమ్ములను విడిపించే దేవుడవు ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ దేవా నీవే మమ్ములను నైనా తండ్రి పరిశుద్ధపరిచేవాడవు ప్రభా. అయ్యా మమ్ములను సర్వ సత్యములోనికి నడిపించే దేవుడవు నైనా నీవే ప్రభా నీకు వందనాలు తండ్రి. అయ్యా సత్య స్వరూపి అయిన ఆత్మను అనుగ్రహించేవాడవు నీవే ప్రభా నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా పరిశుద్ధాత్మదేవా మమ్ములను బలపరిచేది ప్రభా నీ ఆత్మేనైనా, మమ్ములను ఆదరించేది నీ ఆత్మే తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా మా బలహీనతలలో మాకు సహాయము చేసేది నీ ఆత్మేనైనా. అయ్యా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుల చేత ప్రభా మా పక్షముగా విజ్ఞాపన చేసేవాడు నీవే తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ ఆత్మే ప్రభా అయ్యా మా మీదకి వచ్చినప్పుడు ప్రభా నైనా అయ్యా నీ ప్రేమను మా మీద కుమ్మరిస్తూ ఉంది ప్రభా నీకు వందనాలు. మమ్మలను శక్తిమంతులుగా చేస్తుంది నాయన, మమ్మలను బలవంతులుగా చేస్తుంది ప్రభా. అయ్యా నడిపించనైనా నడువరుసిన త్రోవలైతే మమ్మలను నడిపిస్తుంది తండ్రి. అయ్యా ఇవన్నీ పరిశుద్ధాత్మ చేసే కార్యములునైనా అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు. నీ ఆత్మను మేము కలిగి ఉండటానికి సహాయము దయచేయండి. అయ్యా నా ఆత్మ లేని వారు నా వాడు కాదంటున్నావు ప్రభా. నీ ఆత్మ చేత మేము నింపబడాలి నైనా, నీ అభిషేకాన్ని మేము పొందుకోవాలి ప్రభా నీకు స్తోత్రాలు. నీ ఆత్మ చేత మేము నడిపించబడాలి ప్రభా. నీ ఆత్మ బలమే మేము పొందుకోవాలి తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఎటువంటి క్రియా కార్యము ప్రతి ఒక్కరిలోనూ దయచేయండి. కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దయతో జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడుండెల్లరకు వాక్యముని బిడ్డలకు ఎల్లరకును ఆయన కృప సదాకాలము తోడు ఇండి మనల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.